నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్లో బర్త్డే వేడుకలు వివాదానికి దారితీశాయి. జిల్లా కాంగ్రెస్ భవన్లో రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలను ఎన్ఎస్యుఐ నాయకులు నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి అడ్డుకోవడంతో ఇరువురు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ముగ్గురు విద్యార్థి నేతలను జిల్లా పార్టీ సస్పెండ్ చేసింది. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని చవట కాల్వలో గిరిజనుల ఆందోళన చేపట్టారు. దొంగతనం నెపంతో నలుగురు గిరిజన కార్మికులను అదుపులోకి తీసుకోవడంతో పోలీసులు తీర్పై తీవ్ర నిరసన చేపట్టారు. అర్ధరాత్రి మఫ్టీలో వచ్చి కుటుంబ సభ్యులను తీసుకెళ్లి గత 5 రోజులుగా అక్రమ నిర్బంధంలో ఉంచి చంద్రగిరి, తిరుచానూరు స్టేషన్లలో చిత్రహింసలకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేయని నేరాన్ని ఒప్పుకోవాలంటూ 3rd డిగ్రీ మంత్రి సీతక్క సమీక్షించారు. గ్రామాల్లో తాగునీటి సరఫరాపై తాజా పరిస్థితిని మంత్రికి అధికారులు వివరించారు. తాగునీటికి అవసరమైన మేర నీటి నిల్వలు రిజర్వాయర్లలో ఉన్నాయని అధికారులు తెలిపారు. నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వినియోగించేలా చర్యలు చేపట్టి ప్రతిరోజు తాగునీటి సరఫరాపై అధికారులు నివేదికలు సమర్పించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. వేసవి దృష్ట్యా ఈ 2 నెలలు అత్యంత కీలకమని, అప్పటి వరకు ఎక్కడా నీటి కొరత రాకుండా చూసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఉపాధి హామీ పనుల్లో సాంకేతిక సమస్యలు ఎదురవకుండా చూడాలని తెలిపారు. నాణ్యమైన పరిపాలన రావాలంటే విద్యావంతులు, మేధావులైన యువత రాజకీయాల్లోకి రావాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో స్థానిక ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కిమ్స్ ఆసుపత్రి సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఓటికి నోటిచ్చే దుస్థితి నుంచి రాజకీయాలు మారాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త ఆలోచనలు నేటి తరానికి అవసరమని ఎమ్మెల్యే అన్నారు. సామాజిక రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉండాలని, ధనం లేనిదే రాజకీయాల్లో మనుగడ సాగించే అవకాశం లేదనే పరిస్థితి మారాలంటే విద్యావంతులైన జర్నలిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు తదితర మేధావర్గాల నుంచి రాజకీయాల్లోకి వస్తే అప్పుడే మార్పు సాధ్యపడుతుందని బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో చోరీపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఫిబ్రవరి నెలలో 14 లక్షల రూపాయలు చోరీ చేసిన కేసును సవాల్గా తీసుకుని జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ ఆధ్వర్యంలో 27 మంది టీంగా ఏర్పడి కరుడుగట్టిన దొంగను పట్టుకున్నారు. పట్టుబడ్డ నేరస్తులు వంశీకృష్ణ 2 రాష్ట్రాల్లో పలు పోలీస్ స్టేషన్లలో సుమారు 65 కేసులు ఉన్నట్లుగా డీఎస్పీ తెలిపారు. నేరస్తుల నుంచి 7 లక్షల రూపాయల నగదు, 1 కారు, 3 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. నేరస్తుడు గుంటూరు నగరానికి చెందిన వేటపాలెం యువకుడుగా గుర్తించారు పోలీసులు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్ బిల్లు తెచ్చి పకడ్బందీగా అమలు చేస్తున్నారని ఎంపీ
కళ్యాణ్ పాల్గొన్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్లారు. వర్సిటీలో శతాబ్ది మహోత్సవ్ ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని తిరిగి రాత్రికి ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి విజయవాడ చేరుకుంటారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. బాధితుడు రషీద్ పటేల్ బైక్ కవర్ నుంచి దుండగులు నగదు కొట్టేశారు. యూనియన్ బ్యాంక్ నుంచి నగదు విత్డ్రా చేసుకుని బైక్పై వెళ్తూ మార్గ మధ్యంలో షాపు దగ్గర ఆగడంతో చోరీగాళ్లు అదును చూసి 2 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. బ్యాంక్ వద్ద నుంచి దొంగ తనను వెంబడించినట్లు బాధితుడు అనుమానం వ్యక్తం చేశాడు. ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి అటవీ రేంజ్ పరిధిలో అరుదైన వన్యప్రాణులు సంచరిస్తున్నాయి. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు గౌర్ జాతి దున్నల చిత్రాలు చిక్కాయి. ప్రపంచంలోనే అరుదైన వన్యప్రాణులకు సంబంధించిన ఇండియన్ బైసన్ అని పిలువబడే అరుదైన గౌర్ జాతి అడవి దున్నల చిత్రాలను అధికారులు విడుదల చేశారు. ఈ ప్రాంతాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఏపీఎస్ ఈబీ సర్వీస్ రూల్స్ ప్రస్తుతం ఉన్న ఓన్డ్ ఎంఆర్ సర్వీస్ రూల్స్ను అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 2016 డిసెంబర్ కన్నా ముందు నుంచి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న నేటికి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న వారిని ఆర్టిసన్ ఉద్యోగులుగా గుర్తించి పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకి ఎన్ఐఏ నోటీసులు ఇవ్వడంపై వామపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. నిజమైన ప్రజాస్వామ్యం సాధించుకోవడం కమ్యూనిస్టుల లక్ష్యమని రంగారావు అన్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చి 50 ఏళ్ళు అవుతుందని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నానని తెలిపారు. ఎక్కడా కూడా కుట్రలు కుతంత్రాలు రహస్యమంత్రాలు చేసింది లేదని, కానీ ఆకస్మికంగా ఎన్ఐఏ నోటీసులు జారీ చేయడం పట్ల మండిపడ్డారు. నా మీద ఉన్న కేసులన్నీ కోర్టు కొట్టేసినప్పటికీ ఉపా చట్టం కింద అక్రమంగా ఆయుధాలు కలుగున్నట్లు నోటీస్ జారీ చేశారని రంగారావు తెలిపారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కడానికి, ప్రజా సమస్యల మీద పోరాడకుండా ఉండేందుకు నోటీసులు ఇచ్చారని రంగారావు ఆరోపించారు.